ఎలా అయితే మళ్ళీ ఇన్నాళ్ళకి ఆకలితో ఉన్న సింహానికి ఆహారం బాగా దొరికేసింది మామ. మాస్ మహారాజా కంబ్యాక్ ఇస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బొమ్మ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా ఎవరికైతే చెప్పక్కర్లా. కానీ ఇటీవల విడుదలైన రవితేజ ఇరుముడి సినిమా కోసం మాత్రం 2 రోజుల్లో మైండ్ బ్లాకింగ్ షాకింగ్స్ రికార్డ్ అయితే తిరగరాస్తుంది మరి ఇరుముడి. అదేంటో ఇప్పుడు చూసుకుందాం. మొదటి రోజు నుండే పాజిటివ్ స్టాక్తో దూసుకెళ్తున్న ఈ సినిమా 2 రోజుల్లోనే అద్భుతమైన వసూలు సాధించి 2 రోజుల్లోనే దాదాపు 24 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపరిచేలా ఉంది. రవితేజ వన్ మ్యాన్ షో, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు మరి ఎమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టేసుకుందని చెప్పుకోవాలి. థియేటర్ల దగ్గర జనాలు మట్టికి క్యూ కొడుతున్నారు మమ్మ. మాస్ ఆడియన్స్తో పాటు ఈసారి మరీ గట్టిగా ప్లాన్ చేసి మరీ దింపిన సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టేలా చేస్తున్నారు. ఇక శని ఆదివారాల్లో బుకింగ్స్ అన్నీ కూడా హౌస్ఫుల్ అయిపోతున్నాయి. ఈ స్పీచ్ చూస్తుంటే రవితేజ కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్ మైల్ రేగా నిలిచిపోయేలాగే ఉంది. మరి మీలో ఎంతమంది ఇరుముడి సినిమా చూశారు? మీకు ఎలా అనిపించింది? సో ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? సో మెయిన్ హీరో ఇంట్రడక్షన్ ఎలా అనిపించింది? ఇక మల్లెపూలు సాంగ్ గురించి అయితే చెప్పగల. ఇక మల్లెపూల పల్లకి కానీ ఆయన చేసిన యాక్టింగ్ కానీ అందులో వేసిన స్వామిమాలకి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత కానీ చాలా అంటే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. సినిమా అయితే ఓవరాల్గా సూపర్గా ఉంది.